శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక గమనించినట్టయితే నిన్నటి రోజున ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటి ఒక వార్త వెలువడ్డది. మరి ఇక్కడ ఏదైతే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయినటువంటి ఆ ఇద్దరు, ఇటు దానం నాగేందర్ అటు కడియం శ్రీగారులకు కూడా క్లీన్ చిట్ ఇస్తూ నిన్నటి రోజున స్పీకర్ గడ్డం ప్రసాద్ మరి ఇక్కడ తీర్పు వెలువరించిండు. మరి ఇప్పటి వరకు స్పీకర్ అనేది మరి ఇక్కడ కీలు బొమ్మలాగా వ్యవహరిస్తుంది, రబ్బర్ స్టాంపు మాత్రమే అని చెప్పి మరి ఇక్కడ ఎవరు అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రి కనసన్నలలో స్పీకర్ పనిచేస్తాడు అనేది తెలుసు. కానీ పూర్తిగా అంటే ఆ సీటుకే మరి ఇక్కడ విలువ లేకుండా చేసిండు నిన్నటి రోజున ఆయన. ఏదైతే 8 మంది మరి ఇక్కడ వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చిండో, మరి వ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకుని వాళ్ళు పార్టీ మారలేదని చెప్పి మరి ఇక్కడ ఆయన తీర్పు వెలువరించిన దానికి మరి ఇక్కడ ఏదైతే సరే సహేతుకమైనటువంటి కారణాలు చెప్పలేకపోయినప్పటికీ ఆయన తీర్పును గౌరవించకపోయినా కొంతవరకు ఆయనకు వెసులుబాటు కలిగిందని చెప్పవచ్చు. కానీ మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 3 నెలలకే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫారం మీద పోటీ చేసి మరి ఇక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా మరి దానం నాగేందర్ మీద కూడా ఆయన క్లీన్ చిట్ ఇవ్వడం, ఆయన కూడా పార్టీ మారలేదు. లేదు అలా కాంగ్రెస్ వాళ్ళకు అభ్యర్థి లేకపోతే ఈయన పాపం అట్లా 2 రోజులు పోయి పోటీ చేసి వచ్చిండు, గెలిస్తే పార్టీ మారు కానీ గెలవలేదు కాబట్టి మళ్ళీ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అన్నట్టుగా ఉన్నది మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరు. ఒకవైపు మరి సంవిధానకు బచావని రాజ్యాంగాన్ని చేతబట్టుకొని వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ తిరుగుతూ ఉంటే వీళ్ళు ఇక్కడ రాజ్యాంగాన్ని మరి గొడ్డలతోటి నరికేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఇవాళ మరి ఇక్కడ ఏదైతే స్పీకర్ వ్యవస్థను అపహాస్యం చేసిన తీర్పు యావత్ భారతదేశం కూడా మరి ఇక్కడ దీని మీద ఒక విచిత్రంగా మరి చూస్తా ఉన్నది ఈ అంశాన్ని అనే విషయాన్ని అయితే మరి చెప్పక తప్పదు. దీని ద్వారా స్పీకర్ స్థానాన్ని పూర్తిగా దిగజార్చిండు గడ్డం ప్రసాద్. మరోవైపు చూసుకున్నట్టయితే ఇది ఏదైతే దానం నాగేంద్ర మీద వచ్చినటువంటి తీర్పు ఖచ్చితంగా మిగతా 9 మంది మీద కూడా మరి ఇక్కడ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటది. ఇప్పటి వరకు స్పీకర్ తీర్పును మరి ఇక్కడ ఏదైతే ఆ సుప్రీంకోర్టు హైకోర్టు సమీక్షించాలంటే దానిలో కొంత అవును వాళ్ళు పార్టీ మారలేదు కావచ్చు అని చెప్పవచ్చు. కానీ దానం నాగేందర్ ఆల్రెడీ ఎంపీగా పోటీ చేసిండు, దానికి పూర్తి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది. ఏదైతే ఎన్నికల కమిషన్ అడిగితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇస్తారు, అదంతా కూడా రికార్డెడ్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన పార్టీ మారలేదని చెప్పిండు అని అంటే ఇది దురుద్దేశపూర్వకంగా కావాలనే మరి ఇక్కడ ఏదైతే రాజ్యాంగాన్ని కూని చేసినట్టు స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. కాబట్టి కోర్టు జోక్యం చేసుకొని మరి మిగతా 9 మంది కూడా అదే రీతిలో స్పీకర్ కావాలనే వదిలేసిండు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా 9 మంది కూడా ఈయన ద్వారా మరి ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ కు మరి లాభించే అంశమే అని కూడా చెప్పక తప్పని పరిస్థితి. ఆల్రెడీ యుద్ధం ద్వారా మరి ఇక్కడ భారతదేశం మీద ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో పడతా ఉన్నది. గ్యాస్ సిలిండర్లు మరి ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే గ్యాస్ సిలిండర్ ఫోన్ ద్వారా మనం బుక్ చేసుకుంటామో ఖచ్చితంగా మరి ఆ సర్వర్ పనిచేయడం లేదు, ఆ బుకింగ్లు కావడం లేదు. అందరూ కూడా ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఏదేమైనా యుద్ధం త్వరగా ముగియకపోతే మరి ఇక్కడ వ్యాపార వాణిజ్య వర్గాలకు పెద్ద ఎత్తున ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. మరోవైపు భారత్ వైపు వస్తున్నటువంటి వాణిజ్య నౌకను మరి ఇక్కడ నౌక మీద ఇరాన్ దాడి చేయడంతో సుమారు 23 మంది మరి ఇక్కడ దానిలో ఉన్న భారతీయులలో 3 గల్లంతైనట్టు 20 మందిని మరి ఒమన్ నావికా దళం కాపాడి బయటికి తీసుకొచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏదేమైనా యుద్ధాన్ని ముగిస్తా అని చెప్పి ట్రంపే వెనక్కి తగ్గుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మంథని నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే పెరుగు సతీష్ అని చెప్పి నిన్నటి రోజున ఆయన ఏదైతే పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ సుమారు 25 రోజుల పాటు మృత్యుతోటి పోరాడి నిన్నటి రోజున ఆయన మృత్యువాత పడ్డాడు. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే మంతని మున్సిపాలిటీకి చెందిన ఒక అమ్మాయిని ఈయన లవ్ చేస్తే మరి ఆ లవ్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా గోదావరి కానీ ఏసీపీ మరి ఆయన భయభ్రాంతులకు గురి చేస్తే మనస్తాపం చెంది మరి ఇక్కడ మందు తాగిండట. దానికి సంబంధించి మరి ఇక్కడ ఏదైతే 25 రోజుల పాటు మృత్యుతో పోరాడినాక మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రాకపోతే నిన్నటి రోజున వాళ్ళ తల్లి హెచ్ఆర్సీలో ఆయన చనిపోయే ముందే అంటే నిమ్స్లో ఆయన చికిత్స పొందుతా ఉన్నాడు. అప్పటికే మరి ఈయన చనిపోక ముందే ఈమె హెచ్ఆర్సీని ఆశ్రయించి నా కొడుకు చావుకు ఆ అమ్మాయి తల్లిదండ్రుల కారణం, దాంతోపాటు ఏసీపీ మరి ఇక్కడ గోదావరిఖాన్ ఏసీపీ మడత రమేష్ పిలిచి ఆయనను భయభ్రాంతులకు గురి చేసిండు. మరి ఆయన భయభ్రాంతులకు గురి చేయడంతో మనస్తాపం చెంది మరి ఆత్మహత్య యత్నం చేసిండు. మరి దీనికి అంతటి కూడా ఆత్మహత్యకు ప్రేరేపించింది అమ్మాయి తల్లిదండ్రులు ప్లస్
మరి ఏదైతే మడత రమేషే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మరి అదే విధంగా ఇక్కడ వాళ్ళు కాంప్లైంట్ ఇస్తే తీసుకుంటలేరని 10వ తేదీన మరి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది ఎస్హెచ్ఓ మంతనికి, అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, మరి అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా మరి ఇక్కడ డీజీపీ కూడా అందరికి కూడా రిజిస్టర్డ్ పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళమ్మ దుర్గమ్మ మరి ఇక్కడ హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది ఆ అబ్బాయి మరి ఏదైతే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని కూడా రిలీజ్ చేసిండు. బయట నీ గురించి డిస్కషన్ జరిగినా కూడా నేను కామ్గా నవ్వుకుంటూ వెళ్ళిపోయినా తప్ప ఎక్కడ నీ చిన్న డిస్కషన్ నీ ఫ్యామిలీ గురించి కానీ నీ గురించి కానీ నేను ఎక్కడా పెట్టాను. అలాంటి వ్యక్తిని నన్ను సార్ దగ్గరకు పిలిపించి అట్లా బదనాం చేసేది. అది మా అమ్మ అనని మాటలకు ఏసీపీ దగ్గరికి నన్ను పిలిపించారు. ఎంతవరకు కరెక్ట్ నీకు నువ్వే ఆలోచించుకో. నేనేమన్నా ఈ విషయంలో తప్పు చేసిందని. ఈ సార్ ఎవరో మధ్య అర్థం కాలేదు. సార్ దగ్గరికి పిలిపించిరట. అసలు సారేం చెప్పిండు, సారేం చేసిండు, మరి అలా ఏసీపీ పిలిపించిండట, ఏసీపీ కౌన్సిలింగ్ ఇచ్చిండు, ఏ రకమైన కౌన్సిలింగ్ ఇచ్చిండు, మరి ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తే మనస్తాపం చెందిండో, మరి మొత్తానికైతే సూసైడ్ అటెంప్ట్ చేసిండు. 25 రోజుల పాటు ఈయన చికిత్స పొందుతూ చనిపోయిండు. మరి నా కొడుకు ఆత్మహత్య యత్నానికి గల కారణాలు ఇవి అని ఏదైతే అమ్మ ఫిర్యాదు చేసిందో, ఫిర్యాదు చేసిన అనంతరం గంట సేపట్లోనే ఆయన మృత్యువాత పడ్డాడు. ఇవాళ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ మంతని పోస్ట్ మార్టం దగ్గర హాస్పిటల్కు పోస్ట్ మార్టం కేంద్రంలో పెట్టిండ్రు. మరి ఇక్కడ ఏదైతే దుర్గమ్మ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిందో, మరి ఇక్కడ ఏసీపీ మరి గోదావరి కానీ ఏసీపీ మడత రమేష్ మీద, అదే విధంగా అమ్మాయి తల్లిదండ్రుల మీద చర్యలు చేపట్టాలని చెప్పి మరి చనిపోక ముందు ఏదైతే ఇచ్చిందో, చనిపోయిన తర్వాత కూడా యథావిధిగా అదే ఏసీపీని పాటించేస్తూ, అదే వాళ్ళ తల్లిదండ్రులను పాటించేస్తూ ఏదైతే పిటిషన్ ఇస్తా ఉన్నదో, ఇక్కడ మంతని పోలీసులు పిటిషన్ తీసుకోవడానికి నిరాకరిస్తా ఉన్నారని ఇప్పుడే వాళ్ళ ఎవరైతే ఈ అబ్బాయి వాళ్ళ మా మేనల్లుడు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇట్లా పిటిషన్ తీసుకుంటలేరు, మరి ఇక్కడ ఏదైతే ఏసీపీ పేరు రిమూవ్ చేస్తేనే తీసుకుంటామంటున్నారు పోలీసులు అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పటికే వీళ్ళు పిటిషన్ తీసుకుంటలేరని ఇక్కడ పోయి ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా చేసారు. మరి ఇప్పుడు అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా పిటిషన్ తీసుకోకపోవడం అని అంటే అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తా ఉన్నదా? ఇవాళ పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉన్నది? మరి అబ్బాయి మృతికి కారకుడు మరి ఏసీపీ అన్నప్పుడు పిటిషన్ తీసుకొని ఆ తర్వాత విచారణ జరిపి మీరు ఛార్జ్ షీట్ లో ఏం చేస్తారో అది సంబంధం లేదు, అసలు పిటిషనే తీసుకోమనంటే ఏమన్నట్టు? అంటే బాధితుల పక్షాన ఉండాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తమ మరి డిపార్ట్మెంట్ కు సంబంధించిన వ్యక్తి మీద పిటిషన్ ఇస్తే తీసుకోమనడం ఇది మరి ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అంటే పోలీసు మాన్యువల్లో ఉన్నదా? పోలీసుల మీద కంప్లైంట్ చేద్దాని ఎక్కడన్నా ఉన్నదా? మరి ఇది ఏమో వ్యవస్థ నడుస్తా ఉన్నది. మరి దీని మీద ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు సమాధానం చెప్పాలి. మరి ఇక్కడ సారు అంటాడు, ఆ సారు ఈసారైనా మరి ఈసారి దగ్గర తీసుకుపోతే అక్కడేం జరిగింది, ఏసీపీ గారి దగ్గర తీసుకుపోతే ఇక్కడేం జరిగింది. ఇప్పుడు అబ్బాయి మరి చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళ అమ్మ ఇచ్చే పిటిషన్ పోలీసులు ఎందుకు తీసుకుంటలేరు, ఏసీపీ పేరును ఎందుకు రిమూవ్ చేయమంటారో ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మరి ఇక్కడ బాధితుల పక్షాన నిలవాలి. మిగతా వాళ్ళందరూ కూడా పోలీసులు కూడా బాధితునికి న్యాయం జరిగేలా చూడాలి. ఫస్ట్ పిటిషన్ తీసుకున్న తర్వాత అందులో ఆయన పాత్ర ఎంతో విచారణ చేసి ఆయన పాత్ర లేకపోతే మీరు ఛార్జ్ షీట్ లో ఆయన పేరు తీసేయండి, కానీ పిటిషన్లనే పేరు తీసేయడం ఎంతవరకు సమంజసమో మంత్రిని ప్రజానికం కూడా ఆలోచించాలి. అంటే పోలీసులు మనలా మరి ఇక్కడ ఏం చేసినా నడుస్తుంది అన్నట్టుగా ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయాలంటే పోలీసులకు చట్టాలు వర్తించవా అనేది కూడా ఒక్కసారి మనం ఈ సందర్భంగా గమనించాలంటే మంత్రిలో పోలీసులకు చట్టాలు వర్తించదు. పోలీసులు చెప్పిందే వేదం, చేసిందే న్యాయం. ఇవాళ అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ఎవరినైనా పంపించచ్చు మరి జైళ్లకు, కానీ వాళ్ళ మీద పిటిషన్లు వస్తే మాత్రం ఇక్కడ పిటిషన్ తీసుకోవడమే నిరాకరించి ఇవాళ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిగా మారుతా ఉన్నది. మంతెన్లో ప్రజాస్వామ్యం కూని అవుతా ఉన్నదని ఈ సంఘటన ద్వారా తేటతెల్లమైతా ఉన్నది. ఇక వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఫిరాయింపులకు క్లీన్ చిట్, గోడ దూకిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తుది తీర్పు, దానం కడియం పార్టీ మారలేదన్న సభాపతి, కాంగ్రెస్ బీఫాంపై ఎంపీగా పోటీ చేసిన దానం, కాంగ్రెస్ సభలు సమావేశాల్లో పాల్గొన్న కడియం అయినా బీఆర్ఎస్ సభ్యులను తేల్చిన ప్రసాద్ కుమార్, 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు కొట్టివేత, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వని స్పీకర్ కార్యాలయం, తీర్పుపై న్యాయ సమీక్ష కోరనున్న బీఆర్ఎస్, హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన. మరి ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి
మరి కళ్ళు కనబడే అనుకుందాం, లేదంటే కళ్ళకు న్యాయదేవతకు గతంలో కళ్ళకు గంతలుండే, ఇవాళ న్యాయం కూడా మరి ఇక్కడ స్పష్టంగా న్యాయాన్ని చూసే చెప్పాలని న్యాయదేవత కళ్ళకే గంతలు విప్పింది. ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే న్యాయదేవత అనేది చెవుల ద్వారా విని మరి ఇక్కడ ఆ చూసే వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు మన వల్ల పరవాళ్ళ అనేది సంబంధం లేకుండా మరి స్పష్టమైన తీర్పులు ఇవ్వడం కోసం ఆ రోజున కళ్ళకు గంతలు కడితే మరి ఇక్కడ మారుతున్న సమాజంలో మరి ఇలా ఖచ్చితంగా మరి ఏది నిజమేది అబద్ధమేదనేది తెలుసుకొని తీర్పు ఇవ్వాలని న్యాయదేవత కళ్ళకు గంతలుగా విప్పితే ఆ గంతలు ఇలా స్పీకరు గడ్డం ప్రసాద్ కు మరి వచ్చి చేరినట్టున్నాయి గంతలు. కళ్ళకు గంతలు కట్టుకొని మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏది చెప్తే ఆనంగా ఇది చెప్పినట్టుగా ఉన్నది. మరి గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిండు, ఓకే వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు ఇవ్వన్నారు. మరి పార్టీ మారినట్టు ఆధారాలు అంటే నీకు ఏం కావాలి? పార్టీ మరి మెడలో కండువా వేసుకున్నారు అంటే అది మరి ఏదైతే దేవుని కండువా, 3 రంగులు జాతీయ కండువా, లేకపోతే దేవుని కండువా అని చెప్పిండ్రు. మరి వాళ్ళు పెట్టుకున్న ఏదైతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని చెప్తే ఏదేదో అక్కడ అవసరాని కోసం పోయినట్టున్నాడు. మరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నతో పాటు వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో పెట్టుకునే ఉన్నాయో ఆ సోషల్ మీడియాకు అది ఎవరో మార్ఫింగ్ చేసిందన్నారు. ఇన్ని రకాల ఆధారాలు ఇచ్చిండు, అవన్నీ వస్తాయి అనుకుందాం. మరి అలా దానం నాగేంద్ర అనే వ్యక్తి ఎంపీగా పోటీ చేసిండు, కాంగ్రెస్ బీఫారం మీద పోటీ చేసిండు అని అంటే లేదా వాళ్ళకేదో అభ్యర్థి లేడాట పాపం. ఈ 2-3 రోజులు వాళ్ళ తరపున వేయండు, అభ్యర్థి లేనానికి అక్కడ ఉన్నాడు. మళ్ళీ యథావిధి వచ్చి మళ్ళీ మీ పార్టీలనే కొనసాగుతా ఉన్నాడు. ఒకవేళ గెలిస్తే తప్పన కాంగ్రెస్ పోవచ్చు, గెలవలేదు కాబట్టి పోలేదన్న సందంగా ఉన్నది స్పీకరు. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడమనేమో రాహుల్ గాంధీ తిరుగుతూ ఉంటాడు, రాజ్యాంగాన్ని కూని చేస్తున్నదేమో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగాన్ని కూని చేస్తా ఉన్నది. మరి ఇక్కడ స్పీకర్ స్థానాన్ని దిగజార్చి ఇలా పూర్తిగా అసలు రాజ్యాంగ సంస్థల మీదనే నమ్మకం లేకుండా అసలు ఇదేది మన పిల్లలాట లెక్క ఏదో చిన్నపిల్లలు మరి ఇక్కడ ఏదో ఆ కోర్టు ఆటో లేకపోతే ఆ అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెట్టుకుంటారు. ఆ మాక్ అసెంబ్లీలో నోటికి వచ్చినట్టు ఎవరి విధంగా వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఉన్నది. కనీసం మాక్ అసెంబ్లీలో కూడా విలువలు పాటిస్తారు. కనీస విలువలు లేని వ్యక్తులందరూ కూడా ఇవాళ మరి ఇక్కడ ఆ ఎంపీ ఏదైతే మరి ఇక్కడ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, అదే విధంగా స్పీకర్లుగా కొనసాగుతూ ఉంటే అసలు రాజ్యాంగబద్ధ సంస్థల మీద ప్రజలకు నమ్మకం ఎట్లా కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత నీచమైన దిగజారుడుతనం అవసరమా అని చెప్పి సగటు భారతీయుడు అందరూ కూడా ఈసడించుకుంటా ఉన్నారు. ఇవాళ నిన్నటి రోజున మరి గడ్డం ప్రసాద్ గారు ఇచ్చినటువంటి తీర్పును చూసి ప్రతి వ్యక్తి కూడా ఈసడించుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. నీకు ఇంకా ఏం ఎవిడెన్స్ కావాలి? దానం నాగేంద్ర ఆల్రెడీ కాంగ్రెస్ బీఫారం మీద పోటీ చేసిండు, ఎన్నికల కమిషన్ దగ్గర అన్ని ఉన్నాయి, దానికి సంబంధించిన ఆధారాలు జగమంతా చూసింది, ఆయన పోటీ చేసింది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆయన చేయలేదు అన్నాడు అని అంటే ఇంతకంటే నీచమైన తీర్పు ఇంకెక్కడైనా ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. రెండోది చూసుకున్నట్టయితే ఇది బీఆర్ఎస్ కు లాభించే విషయమే. ఎందుకంటే రేపు కోర్టుకు పోయిన తర్వాత స్పీకర్ తప్పు చేసిండు అనడానికి ఈ ఒక్క ఆధారం చాలు. మిగతా 9 మంది విషయంలో మరి స్పీకర్ పొరబడ్డాడంటే అదో అనుకోవచ్చు, సరే ఆయన ఏదో మరి పొరబడ్డాడు కావచ్చు అని చెప్పి తీర్పు మరి ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు ఏదో రకమైన తీర్పిచ్చుకున్నా అందులో ఈయన పాపం ఉండేది కాదు. కానీ ఇవాళ పొరపాటు కాదు, ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిండు అని చెప్పి దీని ద్వారా తేటతెల్లమైంది. దీంతో మిగతా వాళ్ళందరి మీద కూడా ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసి కాంగ్రెస్ కు అనుకూలంగా ఈయన కాంగ్రెస్ వ్యక్తిగానే ఉన్నాడు తప్ప స్పీకర్ అంటే తటస్థమైన వ్యక్తిగా లేడు, ఈయన ట్రిబ్యునల్ గా లేడు. ట్రిబ్యునల్ అనేది మరి ఇక్కడ ఈయనకు వర్తించది. నిజంగానే రేపటి రోజున జడ్జీలందరినీ కూడా ఈ రకంగానే ఎన్నుకున్నట్టు అయి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కూలీ చేసినా కూడా ఆ చచ్చిపోయిన వ్యక్తి భార్యనో, చచ్చిపోయిన వ్యక్తి తమ్ముడో, అన్ననో ఉరిశిక్ష పడుతుంది తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళు మర్డర్ చేసినా ఉరిశిక్ష పడది. అలా వ్యవహరిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ కు సంబంధించిన తటస్థంగా ఉండాల్సినటువంటి స్పీకర్ ట్రిబ్యునల్ అది మరి ట్రిబ్యునల్ చైర్మన్ గా ఇలాంటి దరిద్రగొట్టు తీర్పిచ్చి ఇవాళ తెలంగాణ ఖ్యాతిని దిగజార్చిండు. ఆయన స్పీకర్ స్థానానికే మరి మచ్చ తెచ్చిండు. ఖచ్చితంగా నిన్నటి రోజు చీకటి రోజు అని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీకి రాజ్యాంగాన్ని పట్టుకునే అర్హత లేదు. ఇక ఆయన రాజ్యాంగాన్ని విడిచిపెట్టి మరి ఇక్కడ మరి ఇక్కడో తీరు అక్కడో తీరు మెదిలితే రేపటి రోజున తెలంగాణకు వచ్చినామంటే రాహుల్ గాంధీని తరిమి కొట్టే అవకాశం కూడా ఉంటుందని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక గ్యాస్ కు సంబంధించి చూసుకున్నట్టయితే గ్యాస్ సంక్షోభం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత మరి ఖచ్చితంగా భారత్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ప్రధానంగా మరి మొదట గ్యాస్ కష్టాలు ప్రారంభమైన ఇప్పటికే వాణిజ్య గ్యాస్ పూర్తిగా బ్యాన్ అయిపోయింది. మరి ఇక్కడ హోటళ్ళన్నీ కూడా మూతపడే పరిస్థితి వస్తే
రేపటి రోజున ఇళ్లలో కూడా కట్టెల పొయ్యి మీద వండుకోవాల్సిన దుస్థితి రాబోతా ఉన్నది. ఇదే విధంగా మరి ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కనుక ఇదే విధంగా కొనసాగినట్టు ఉంటే ఖచ్చితంగా ఇటు గ్యాస్ కొరతతో ఎరువుల కొరత ఇప్పటికే అన్ని సక్రమంగా ఉన్న రోజునే ఒక్క యూరియా బత్త కోసం వారాల తరబడి దింపిండ్రు. ఇక రేపు గ్యాస్ కొరతతోటి యూరియా ఉత్పత్తి నిలిచిపోతే తెలంగాణ ప్రజానీకానికి పూర్తి స్థాయిలో ఏదైతే మళ్ళా మనం ఆవు పేడ ఆవు మూత్రంతో ఎరువులు తయారు చేసుకొని ఆర్గానిక్ పంటలే పండించుకోవాల్సిన దుస్థితి వస్తుంది ఖచ్చితంగా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చరిత్రలో చీకటి రోజు దానం కడియంకు క్లీన్ చీటర్ ప్రజాస్వామ్యంపై దాడి అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం బీఆర్ఎస్ బీఫాంపై ఎమ్మెల్యేగా గెలిచిన దానం అయినా ఫిరాయింపు ప్రోత్సహిస్తూ స్పీకర్ అన్ని ఆధారాలు ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద ఎంపీగా పోటీ చేస్తే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజా తీర్పుకు అవమానమే. స్పీకర్ పై రాహుల్ గాంధీ ఒత్తిడి తీవ్రంగా ఉన్నది. ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేనలేదు. రాహుల్ గాంధీ కొంచెమైనా సిగ్గు గౌరవం ఉంటే దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆర్డర్ కాపీ ఇవ్వడానికి స్పీకర్ కు భయం ఎందుకు? కాపీ రాగానే హైకోర్టుకు వెళ్తాం, అక్కడే తెలుసుకుంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరి ఇక్కడ చూసుకుంటే చరిత్రలో చీకటి రోజు, ఖచ్చితంగా చీకటి రోజే. ఎందుకంటే నువ్వు ఆ 9 మంది విషయంలో ఏం చేసుకున్నావో వదిలే. ఆల్రెడీ కడియం శ్రీహరి కూడా సరే వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది, మరి కడియం ఈ పార్టీలోనే ఉన్నాడని నమ్మబలికినా కూడా సరే స్పీకర్ పొరపాటాడు అనుకోవచ్చు, కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది. ఆల్రెడీ ఎన్నికల సంఘం దగ్గర దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దానంకి క్లీన్ చిట్ ఇచ్చిండు అని అంటే మరి ఇక్కడ స్పీకర్ వ్యవస్థ ఎటుపోతా ఉన్నది. మరోవైపు సర్టిఫైడ్ కాపీ ఇవ్వంటే కూడా ఇస్తలేట. ఇవ్వాలి కాకపోతే రేపైనా నువ్వు ఇయ్యక తప్పదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఏదైతే సర్టిఫైడ్ కాపీ నీ మీద ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు పోతారు. కోర్టులో మీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదు. స్పీకర్ నిర్ణయం మీద మరి ఇక్కడ అక్షింతలు అయితే తప్పయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ ఆర్థికంలో అచీవర్ తెలంగాణ అప్పుల నియంత్రణలో మేటి ఆదాయ సమీకరణలో వెల్లడించిన 2023-24 ఆర్థిక ఆరోగ్య సూచి నివేదిక కేసీఆర్ పాలనకు నీతి ఆయోగ్ కితాబట. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఆర్థిక ప్రగతి ఘనంగా సాగింది. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ఆర్థిక పురోగతి సాధించింది. స్థిరమైన సొంత ఆదాయ వనరులు పెంచుకున్నది. సాగునీటి ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నది. అప్పుల నియంత్రణలో మేటిగా నిలిచింది. ఈ విషయం నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిని 2023-24 నివేదికలో వెల్లడించిందట. ఆర్థిక అచీవర్ తెలంగాణ మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ పాలనలో ఖచ్చితంగా ముందుకు సాగుతా ఉన్నది, ముందుకు సాగింది అని మనం ఇక్కడ చెప్పక తప్పదు. ఫుడ్ ఇండస్ట్రీ షట్ డౌన్, మళ్ళీ లాక్డౌన్ నాటి దుస్థితి తీవ్రమవుతున్న గ్యాస్ కొరత ప్రభావం ఇప్పటికే పలు చోట్ల టిఫిన్ సెంటర్ల మూసివేత దిశగా హోటళ్లు, హాస్టళ్లు, మెస్సులు, పలు రెస్టారెంట్లు మెనూ కుదింపు, ఎక్కువ సమయం పట్టే వంటకాల రద్దు, పలు హాస్టళ్లలో టిఫిన్లు బంద్, ప్రత్యామ్నాయ వైపు నగరవాసి చూపు అని చెప్పి ఫుడ్ ఇండస్ట్రీ మరి షట్ డౌన్ కాబోతా ఉన్నది. లాక్డౌన్ నాటి పరిస్థితులు మళ్ళీ రాబోతా ఉన్నాయి. యుద్ధం కారణంగా మరి ఖచ్చితంగా గ్యాస్ మీద ప్రభావం పడ్డది. రేపటి రోజున డీజిల్ మీద, పెట్రోల్ మీద, రవాణా మీద పడితే ఇటు నిత్యావసరాల మీద మరి ఇక్కడ గ్యాస్ అయితే పూర్తిగా హోటళ్లు గ్యాస్ ఆధారితంగానే నడుస్తా ఉన్నాయి కాబట్టి హోటల్ పరిశ్రమే మరి మూతపడే ప్రమాదం ఉన్నది. మరి దీని ద్వారా మొత్తం తెలంగాణ ఆర్థిక పరిస్థితి మళ్ళీ అధోగతి పాలవుతా ఉన్నది. ఇప్పటికే మరి తెలంగాణ తిరోగమనంలో ఉన్నది. ఈ యుద్ధం మళ్ళీ కరోనా లాంటి కష్టాలను తెచ్చిపెడతా ఉన్నది అనే విషయాన్ని కూడా మరి ఇక్కడ ఉటంకిస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక తమ్మిడేటి అసాధ్యం, అక్కడ బరాదు కట్టరాదు, సాంకేతికంగా కుదరదు, అనేక సవాళ్లు, ఆర్థిక భారం తప్పదు, 44 టీఎంసీలకు మించి తరలించలేం, బోరేపల్లి లొకేషన్ ఒకటే ప్రత్యామ్నాయం, తక్కువ ఖర్చుతో జలాల తరలింపు సాధ్యం, సర్కార్కు ఎస్వి కన్సల్టెన్సీ ప్రతిపాదనలు, వాటిపై అధ్యయనానికి ప్రభుత్వం సిఫార్సు, ప్రతిపాదనలు తిరస్కరించిన ఆర్వీ కన్సల్టెన్సీ, ఖర్చు ఎక్కువైనా తమ్మిడేటికే మొగ్గు, 80 టీఎంసీల తరలింపునకు అలైన్మెంట్ ఫిక్స్, కాళేశ్వరం ద్వారా మరో 100 టీఎంసీలు, కాంగ్రెస్ సర్కార్ ఆర్వీ కన్సల్టెన్సీ నివేదిక ఏదైతే కన్సల్టెన్సీలకు ఇచ్చిందో ఇక్కడ తమ్మిడియేటి నిర్మాణానికి మీకు మరి ఈ 2 కన్సల్టెన్సీకి ఇచ్చిరట. ఎక్కడ కడితే బాగుంటుంది, ఎట్లా బాగుంటుంది అని, ఒకరేమో కట్టాలని ఒకరేమో కట్టద్దని ఇచ్చిండ్రు. ఏది ఏమైనా తమ్మిడియేటి దగ్గర ఏదో మేము తమ్మిడియేటి దగ్గర ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలన్నిటి కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి మరి ఇక్కడ బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం మరి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మరి సుందిల బ్యారేజ్, అదేవిధంగా అన్నారం బ్యారేజ్, అదేవిధంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మేడిగడ్డ బ్యారేజీ అన్న చందంగా ఈ 3 మాత్రమే చూపించి
మిగతా వాటిని అన్నింటినీ కూడా మరి అది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధం లేదన్నట్టుగా ఒక అపోహ సృష్టించి ఇలా తమ్మిడియేటి దగ్గర ఇంతంత కట్టి దాని నుంచి దాన్ని ఒక కాలువ నీళ్ళు తీసి ఎల్లంపల్లికి పంపించి మొత్తం మేమే చేసినాం, ఇదంతా మాదే, మరి ఇక్కడ తమ్మిడియేటి మా 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 మానస పుత్రిక అన్నట్టు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టింది ఇవాళ కళ నెరవేరిందని చెప్పి మరి ఇక్కడ ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టిని ఇవాళ ఏదైతే రైతులను గోసవుచ్చుకుంటా ఉన్నారో ఆ ప్రభావం రేపటి రోజున ఎండాకాలంలో పూర్తిగా మరి తాగునీటి కోసం కూడా తిప్పలు ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ మొద్దునిద్ర వీడాలే, దాన్ని చకచక మరమ్మతులు చేయించి ఈ వేసవిలో దాన్ని పూర్తి చేయిస్తేనే మరి ఇక్కడ రాష్ట్రం సుభిక్షంగా ఉంటది. లేదంటే మళ్ళీ కరువు కాటకాలే. ఇప్పటికే అనేక రకాలుగా పొలాలు ఎండిపోయి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు జనం అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే అయ్యో దేవా నీళ్లున్నా రావా, దేవాదుల ఎత్తిపోతల పథకం కింద వరంగల్ ఉమ్మడి జిల్లాకు సాగునీటి భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ ఆగం చేసింది. ప్రాజెక్టు రిజర్వాయర్లలో నీళ్లున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కాలువల్లో పారకం లేక మరోవైపు భూగర్భ జలాలు అడగంటిపోయి బోరు బావులు నడవక యాసంగి పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఈ విధంగా పశువులను ఆల్రెడీ పొట్టకొచ్చిన పంటకు నీళ్ళు అందక ఇక పశువుల పాలైతా ఉన్నది. ఇది తెలంగాణ ఆనాటి రోజులు తీసుకొని వచ్చిండు అని అంటే ఇదే ఆనాటి రోజులు. మరి ఇక్కడ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, పంటలు కలకలలాడేవి. ఇవాళ మరి పొట్టకచ్చిన దశలో నీళ్ళందక ఈ విధంగా ఎండబెడతా ఉన్నారు. దీనికి అంత ప్రధాన కారణం ఏంది, కాళేశ్వరాన్ని కూలింది అని చెప్పి దాన్ని మరమ్మతు చేయకుండా 2.5 సంవత్సరాల నుంచి దాని మీద నిర్లక్ష్యం వహించి ఇలా రైతుల పొట్టగొడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ప్రజాభిప్రాయం లేకుండానే ఇల్లు కూలుస్తారా, మహాత్మా గాంధీ పేరుతో ప్రజలను హింసిస్తారా, ప్రజలతో చర్చించకుండానే డిపిఆర్ విడుదల చేస్తారా, రేవంత్ రెడ్డి సర్కార్ను నిలదీస్తూ మేధా పాట్కర్ లేక ఇవాళ డిపిఆర్ రిలీజ్ చేస్తారట. మరి ఇక్కడ ఎవరు రేవంత్ రెడ్డి ప్రజా భాగస్వామ్యం లేకుండా మీరు ఏ విధంగా డిపిఆర్ రిలీజ్ చేస్తారని చెప్పి మేధా పాట్కర్ను మరి ఇక్కడ ఈ డిపిఆర్ రిలీజ్ ఫంక్షన్ కు రావాలని చెప్పి ఆహ్వానించిందట. మరి మీరేదో వాణిజ్య మేధావులని లేదంటే మరి వ్యాపారవేత్తలను వాణిజ్యవేత్తలను పిలవడం కాదు, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఇవాళ అక్కడ ఊల్చేసి గాంధీ విగ్రహం పెట్టడం ద్వారా మరి ఇక్కడ ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏందనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రెండో చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన రోజున మరి ఇక్కడ ఏదైతే కాస్ట్ ఈక్వేషన్ చూసిండ్రు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాని విద్యుత్కి ఎంత ఖర్చు అవుతుంది, దాని ద్వారా పంట ఎంత పండుతుందని లెక్కలేసిర్రు. ఇలా 1,50,000 కోట్లు కట్టి మూసీ నదిని ప్రక్షాళన చేస్తే మరి దాని ద్వారా ఎవరికి లాభం, ఏం లాభం వస్తుంది, దాంతో ఎంత లాభం వస్తుంది. ఇవాళ వాళ్ళ ఇళ్లన్నీ కూల్చేసి వాళ్ళని అక్కడి నుంచి తరలించి వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని సాధించేది ఏంటిదో ఒక్కసారి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వివరించాలి. మరి గతంలో 5 కిలోమీటర్లు మూసి ఒడ్డున మరి 5 కిలోమీటర్లు డెవలప్మెంట్ చేసిన రోజున ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా బీఆర్ఎస్ ఏ విధంగా అయితే సుందరీకరణ చేసిందో మిగతా 50 కిలోమీటర్లు కూడా మరి దాన్నే ఫాలో చేయకుండా ఎందుకు ఇక్కడ వాళ్ళ బఫర్ జోన్ అని చెప్పి కూలగొడతారు, అదే బఫర్ జోన్ లో మళ్ళీ వాణిజ్య భవనాలు ఎందుకు కడతారో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. అందుకే చిన్న పిల్లలు కూడా ఇక్కడ రాహుల్ గాంధీకి లెటర్ రాస్తున్నారట. ఇది న్యాయమేనా రాహుల్జీ, మా ఇల్లు లాక్కొని మమ్మల్ని రోడ్డున పడేయడం న్యాయం సమానత్వం కిందికి వస్తుందా రాహుల్జీ అంటూ కాంగ్రెస్ అగ్రనేతకు లేఖలు రాస్తా ఉన్నారు. గాంధీ సరోవర్ బాధిత చిన్నారులు ఈ రకంగా వాళ్ళు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టిన అంశాన్ని కూడా చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పార్టీ మారలేదు, ఏదో ఆ చిన్న పిల్లల లెక్క మరి దీనికి ఎవరు చూస్తలేరు, పిల్లి కన్ను మూసుకొని పాలు తాగినట్టు, లేదంటే నేను సంతకం పెడతా అది గంగలమోని నాకేంది, నాకు మా బాస్ ఆర్డర్ చేసిండు నేను అది చేస్తా అన్నట్టుగా అసలు ఆ స్పీకర్ స్థానాన్ని దిగజార్చి ఇయ్యాలా మరి గడ్డం ప్రసాద్ ఆ స్పీకర్ కు విలువ లేకుండా చేసిండు. స్పీకర్ అంటే మరి గౌరవ మర్యాదలు ఉండేది, ఆ గౌరవ మర్యాదలకు భంగం కలిగించిండు గడ్డం ప్రసాద్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నిన్న రోజున గవర్నర్ బాధ్యతలు చేపట్టిండు, ప్రమాణ స్వీకారం చేసిండు. సుసంపన్న తెలంగాణ నిర్మిద్దామని చెప్పి అందరం కలిసి ముందుకు సాగుదాం. రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అట. మరి ఇక్కడ ఇప్పటి వరకైతే కాంగ్రెస్ బీజేపీలు పట్టాలు వేసుకుని తిరుగుతా ఉన్నాయి. గతంలో చూసినాం మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్లు ఎన్ని బిల్లులు తిప్పి పంపినరు, ఎమ్మెల్సీలకు సంబంధించి నియామకాలను తిప్పి పంపినరు, బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టుకున్నారు. సెపరేటు మరి ప్యారలల్ గవర్నమెంట్ నడపడానికే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇవాళ బద్ధశత్రువులైనటువంటి బీజేపీ కాంగ్రెస్ మాత్రం పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు. ఇప్పటి వరకు గవర్నర్ల ద్వారా రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిన్న ప్రాబ్లం కూడా జరుగుతలేదు అని అంటే వాళ్ళు బడే బాయ్ చోటే బాయ్ బంధం ఏ విధంగా ఉన్నదో మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. గుజరాత్ కు వస్తున్న నౌకపై దాడి, హర్మూజ్ జలసంధి గుండా పయనించే వేళ మెరుపు దాడి, 20 మంది సిబ్బందిని కాపాడిన ఓమన్ నేవీ, 3 జాడ గల్లంతు. వాణిజ్య నౌకలపై గురి, భారీ స్థాయిలో దాడులకు దిగుతున్న ఇరాన్. మరి ఇరాన్ కు ఇక వేరే అంశం లేదు, ఇక వేరే అగత్యం లేదు. ఖచ్చితంగా ఈ నౌకల మీద దాడి చేసి హర్మూజ్ జలసంధి ద్వారా
మరి ఇక్కడ ఏదైతే రవాణాను బంద్ చేయిస్తేనే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇజ్రాయెల్ మీద అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తారు. అందుకే ఇప్పటికే ట్రంప్ యుద్ధం వదిలేస్తా ఉన్నాం, ఇంకా మేము అనుకున్న లక్ష్యం నెరవేరింది, అక్కడ నాశనం చేయడానికి ఏం మిగిలే, మేము అనుకుంటే గంటలనే ముగిస్తామని చెప్పి మరి ఆయన ఏదో దీర్ఘాలు తీస్తాడు. ఎందుకంటే మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి మిగతా దేశాల మీద ఒత్తిడి జరుగుతూ ఉన్నది, మిగతా దేశాలన్నీ కూడా ఈ రెండు దేశాల మీద ఒత్తిడి తెస్తా ఉన్నాయి. కాబట్టి మరి ట్రంప్ వెనక్కి తగ్గుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే దానం కడియంలకు క్లీన్ చిట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిని మరి ఆయన పైత్యం ఆయన వ్యవహారం ఎవరు చూస్తలేరనా, లేదంటే ఈ స్పీకర్ నిర్ణయం ఏదైతే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వానికి అనుకూలంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడో దాన్ని బీజేపీకి లింక్ పెట్టి మరి ఇక్కడ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులలో పోయి ఏం చేయలేరు అన్నట్టుగా, అంటే ఈయనకు మద్దతు ఇచ్చే రకంగా ఇక్కడ పక్కనే ఈ వార్త రాసిండు చూడండి. ఇక్కడ దానం కడియంకు క్లీన్ చిట్ అని చెప్పి మరి ఇస్తే స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని ఇక్కడ బండి సంజయ్, అదేవిధంగా ఫిరాయింపులను ప్రోత్సహించేలా శాసన వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా సభాపతి నిర్ణయం ఉన్నదని చెప్పి ఇక్కడ బండి సంజయ్, అదేవిధంగా తీర్పు వెనుక రాహుల్ ఒత్తిడి ఉన్నదని కేటీఆర్, ప్రజల తీర్పును కాలరాయడమని కిషన్ రెడ్డి, మరి ఇక్కడ దీని మీద కష్టంగా కోర్టులో పోతామంటే స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు. లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంలో విపక్షాలు ప్రజాస్వామ్య పునాదిని ప్రశ్నించాయని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ అక్కడ లోక్సభ స్పీకర్ మమ్మల్ని మాట్లాడనిస్తలేడు అని చెప్పిన మాటకు వాళ్ళు దాన్ని ఉటంకిస్తూ మరి అమిత్ షా మాట్లాడిన స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా మరి ప్రశ్నించలేదని, మరి ఇక్కడ ఆల్రెడీ దానం కడియం మీద మరి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు కాబట్టి ఆయన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు అని ఏదైతే భావం వచ్చే విధంగా ఇక వీడు ఇక్కడ ఇటువంటి వార్తలు రాసింది. వీడు ప్రజల పక్షాన ఉంటాడా రాధాకృష్ణ గారు, ఇంకా రేవంత్ రెడ్డి బూట్లు నాకుంటూనే ఉంటాడా? ఒక్కసారి ఆలోచన చేయాలి. అసలు దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా? దీన్ని బ్యానర్ రైటంగా తీసుకొచ్చి పెట్టడానికి ప్రధాన కారణం ఇక్కడ ప్రజలను ఏదైతే ఒక మౌల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే బెస్ట్. ఇలా కేటీఆర్ సుప్రీంకోర్టు పోతా అంటాడు, అక్కడికి పోతా అంటాడు, దాని ద్వారా ఒరిగేదేమి లేదని ఒకటి. రెండోది మిగతా కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్లకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో మరి ఇక్కడ ఇప్పటికే గూడెం మైపాల్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ శిబిరంలో చేరిండు. మరి అదే విధంగా మిగతా వాళ్ళు కూడా అక్కడికి చేరుతారేమో ఆయనతో. మరి ఇక్కడ వాళ్ళు ఆ కోర్టుకు పోయినా కూడా ఏం కాదని చెప్పి వాళ్ళకు ఒక ఊరట కలిగించడానికి ఇలాంటి మరి దొంగ నాటకాలు ఆడుతుంది ఈ ఆంధ్రజ్యోతి పత్రిక అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్ల ప్రమాణ స్వీకారం. ఇరాన్ పై యుద్ధం త్వరలో ముగుస్తుంది. ఆ దేశంలో టార్గెట్ చేయడానికి ఏం లేదు. 6 వారాలు అనుకుంటే 2 వారాల్లోనే సాధించినాం. మిగిలిన పని గంటలో ముగించగలం. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుంది. నువ్వు ఎప్పుడంటే అప్పుడు కాదు. అమెరికాను గడగడలాడిస్తా ఉన్నది ఇరాను. మీరు ఏం పీక్కోరు అన్న చందంగా మరి ఇక్కడ ధిక్కార స్వరంతో ఉన్నది. మాకు చర్చలు అవసరం లేదు, దమ్ముంటే రాండ్రి కొట్లాడదామని అంటుంది. ఇక ఏదైతే మరి ఇక్కడ వీళ్ళు వెనక్కి తగ్గుతా ఉన్నదో ఆ వెనక్కి తగ్గేదానిలో కూడా పై చేయ అని చెప్పి ఆల్రెడీ మేము అక్కడ అన్ని కూల్చేసినాం, ఏం అవసరం లేదంటాడు. మరి ఇక్కడ వెనుజులా ఏదైతే ప్రధానిని తీసుకొచ్చి మరి ఏదైతే బంధించి తీసుకుపోయినావో ఇలా ఇరాన్ మీద నీ ఆధిపత్యాన్ని తీసుకొచ్చి నీ సేనలన్నింటినీ అందులో పెట్టి నువ్వు ఆ ఇరాన్ను మరి ఎందుకు కైవసం చేసుకోలేకపోతా ఉన్నావంటే ఇరాన్ ఆ రకంగా వాళ్ళు ఎంతమందిని కోల్పోయినా కూడా మనస్థైర్యం కోల్పోకుండా యథావిధిగా పోరాటం చేస్తా ఉన్నది. ముఖ్యంగా ఏదైతే హార్మోజ్ జలసంధి ఉన్నదో ఆ జలసంధిలో రవాణా నౌకలు ఒక్కటి కూడా ముందుకు సాగకుండా చేస్తా ఉన్నాయి. కాబట్టి ప్రపంచ దేశాలే మరి ఇక్కడ వణికిపోతా ఉన్నాయి. ఇవాళ గ్యాస్ కొరత, అదేవిధంగా డీజిల్ కొరత, పెట్రోల్ కొరత రాబోతా ఉన్నది. దాంతో ప్రపంచమే అల్లకల్లమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ట్రంప్ వెనక్కి తగ్గగా తప్పని పరిస్థితి ఏర్పడతా ఉన్న అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ప్రతి జిల్లాకు రింగ్ రోడ్ అట, వాటిని హైవేలకు అనుసంధానించాలి, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయండి. ప్రభుత్వ శాఖలు ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కొనుగోలు చేయాలి. రోడ్ సెక్టార్ పాలసీ 2047కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించండి అని చెప్పి ప్రతి జిల్లా కూడా మరి రింగ్ రోడ్ ఎత్తడం అన్ని మంచిగా ఉన్నాయి. కానీ మరి ఖజానాలో డబ్బులు లేవు కదా, మరి ఎక్కడి నుంచి తెత్తడో దాన్ని కూడా ఆలోచన చేయాలి. ఇక పద్ధతి మారకపోతే కాంగ్రెస్ కు టాటా. మిత్రధర్మం పాటించడం లేదు, ఒంటరిగానే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల బరిలోకి. మితిమీరిన రాజకీయ జోక్యంతో నష్టాల్లోకి సింగరేణి సంస్థ శ్వేతపత్రం విడుదల చేయాలి. యుద్ధంపై మోడీ మౌనం వీడాలి. సిబిఐ రాష్ట్ర కార్యదర్శి పూర్ణనోని. పద్ధతి మారకపోతే కాంగ్రెస్ కు టాటాట. అసలు మీ పద్ధతి మారిపోయింది, మీ పోరాట తత్వం
ఊసిపోయింది. ఇవాళ సింగరేణిలో చూసుకున్నట్టయితే ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నా కూడా మరి అక్కడ ఏదైతే కీలు బొమ్మగా మారింది. మరి మీరు 2 కోటాలు చేసుకుంటే నేనో కోటరు చేసుకుంటా, మీరు 4 పైరవులు చేసుకుంటే నేనో 2 పైరవులు చేసుకుంటా, మరి మీరు 4 బదిలీలు చేసుకుంటా నేనో 2 బదిలీలు చేసుకుంటా, రేపటి రోజున మళ్ళా బోర్డు ప్రారంభం అయితే మరి మీరు 4 అన్ఫిట్లు చేసుకొని నేనో 2 అన్ఫిట్లు చేసుకుంటా అని మరి ఇక్కడ మీరు కూడా అవినీతిలో కూరుకుపోతా ఉన్నారు తప్ప మీ ఎర్ర జెండాను కిందిడిచి పెట్టిండ్రు. మరీ ముఖ్యంగా మొన్న ఖమ్మం ఏదైతే ఖమ్మంలో మరి ఆ వెలుగుమట్లలో వాళ్ళ ఇల్లు 700 మంది ఇల్లు కూల్చేసిన రోజున ఒక్క ఎర్ర జెండా కూడా అక్కడ ఎగరలేదు అని అంటే మీరు ఏ విధంగా కాంగ్రెస్ కు తొత్తులుగా మారిండ్రో మరి పూర్తిగా ప్రజలందరూ కూడా మన అందరికీ అర్థమైపోయింది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే హర్మూజ్ అగ్గి, ఇరాన్ మైన్ లేయింగ్ నౌకలపై అమెరికా తీవ్రదాడులు, ప్రతిగా 3 రవాణా షిప్లను ధ్వంసం చేసిన ఇరాన్, అందుకే యుద్ధం ఆపేస్తా అంటా ఉన్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక మూసీ పునరుజ్జీవంపై సీఎం ప్రజెంటేషన్ రేపు. వివిధ రంగాలకు చెందిన 500 మందికి ఆహ్వానం అట. మూసీ పునరుజ్జీవం మీద ఏదైతే మరి ఆ ప్రజలకు సంబంధం లేకుండా డిపిఆర్ ఎట్లా రిలీజ్ చేస్తారని చెప్పి ఇప్పటికే మేధా పాట్కర్ లాంటి వాళ్ళు మరి ఇక్కడ వ్యతిరేకిస్తున్నప్పటికీ గాంధీ మనవడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మరి ప్రజలందరూ ఇల్లు కూల్చేసి గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏందని చెప్పి ఆయన వ్యతిరేకిస్తున్నాడు. అయినా కూడా రేవంత్ రెడ్డి ముందుకే సాగుతా ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ వాళ్లకు రేపటి రోజున ఎన్నికలకు కావాల్సిన ఫండ్ అంతా దీని ద్వారానే ఉంటది. రేపటి రోజున ఢిల్లీకి కట్టే కప్పవనికి కూడా ఇంకా ఎక్కడి నుంచి సేకరించడానికి లేదు. మూసే దిక్కైంది. మూసీలో 1,50,000 కోట్లు అప్పు చేసి ఆ అప్పులో నుంచి మరి ఇక్కడ వీళ్ళు రేపటి రోజున ఎన్నికలకు సంబంధించిన నిధులను అదేవిధంగా ఢిల్లీ కట్టే కప్పాన్ని జమ చేసుకోవాలి. కాబట్టి ఇవాళ మూసీ మీద ముందుకు పోతా ఉన్నారు తప్ప దాని ద్వారా ప్రజలకు ఒరిగేదేం లేదు. ఉన్నాయి కూలగొట్టడం తప్ప ఇలా కట్టడాలు అయితే ఏముంటలేవు. గాంధీ విగ్రహం కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మరి ఇక్కడ 400 మంది సముదాయం అపార్ట్మెంట్ సుమారు 600 కోట్ల విలువ గల దాన్ని ఎందుకు కూల్చేయడమో ఒకసారి ఆలోచన చేయాలి. మూసి ప్రజలను ఎందుకు రోడ్డున పడేస్తాడో ఒకసారి ఆలోచన చేయాలి. వెలుగుమట్లై ఇండ్లు ఎందుకు కూలగొట్టిండ్రు, ఇలా మళ్ళీ అక్కడెందుకు ఇల్లు కట్టిస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళ ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా బుల్డోజర్ ప్రభుత్వమే. ఇవాళ వాళ్ళ నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూసినాం. ఆల్రెడీ స్పీకరు అంటే వీళ్ళకి రాజ్యాంగం మీద మరి ఇక్కడ గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, ప్రజల మీద మరి ఇక్కడ వాళ్లకు ఏదైతే చిత్తశుద్ధి లేదు. ఈ రకంగా ఏదైతే దోపిడీయే వాళ్ళ లక్ష్యం అనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.